ఓం గం గణపతయే నమః. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. తులారాశి మే మాసంలో తులారాశి వారికి విశేషమైనటువంటి అనుకూలత కలుగుతోంది. మరి గ్రహాల యొక్క గోచార స్థితిగతులను గనక గమనించినట్లయితే తులారాశి వారికి షష్టమంలో మే 10వ తారీఖు వరకు కుజగ్రహ సంచారము విశేషమైనటువంటి ఉద్యోగ పదవీ బాధ్యతలు స్వీకరించటము, శత్రువులు, రోగాలు, రుణాలు నివృత్తి కలగటము, ఆర్థికంగా బలపడటము, వ్యాపారపరమైనటువంటి నష్టాలని పూడ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయటము జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలకు ఉద్యోగరీత్యా వెళ్లే అవకాశము, దాని వలన డబ్బులు ఇంప్రూవ్మెంట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. శని భగవానుడు కూడా 6వ స్థానంలో ఉండటం ద్వారా ఈ యొక్క 2 గ్రహాలు కాస్త శత్రుగ్రహాలు అవటం ద్వారా చేసేటటువంటి వృత్తిలో ఎంతో మంది శత్రువులు తయారయ్యి వీరు చేసే వృత్తిలో మరి భాగ్యాన్ని హరించేటటువంటి శక్తులుగా మారటము, వీరి కింద పనిచేసేవారు ఎవరైతే ఉద్యోగస్తులు లేదా తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వ్యాపార భాగస్వామ్యంలో అంతర్గతమైనటువంటి శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే అప్పుల వలన కూడా వీరు కొంత మానసికంగా ఇబ్బంది పడటము, కుటుంబంలో కలహాలు రావటము, అన్నదమ్ముల మధ్య మరి ఏదైనా భూ సంబంధిత విషయాల యందు ఎన్నో సమస్యలు కలిగేటటువంటి పరిస్థితులు తొలగిపోతాయి అనుకున్నాగానే మళ్ళీ పెరిగే అవకాశాలు కలుగుతాయి. మే 10 తర్వాత కుజుడు సప్తమంలోకి వచ్చినప్పుడు వివాహపరమైనటువంటి ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎడబాట్లు తప్పనిసరి జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక మారక స్థానం. దీనివలన వ్యాపారపరమైనటువంటి అంతర్గత యుద్ధాలు ప్రారంభమవడం, వ్యాపారంలో వీరు పెట్టిన పెట్టుబడి సరైనటువంటి ధనము లభించకపోవడం, వీరి యొక్క ఆరోగ్యం క్షీణించటము, భార్యతో నిత్యము తగులాడటము, భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకరికొకరు అన్యోన్యత లేకుండా కోపావేశాలతో, ఈర్ష్యా ద్వేషాలతో ఉండటము, అవసరం లేని విషయాల యందు మాట్లాడుకోవటము, ఉద్యోగపరమైనటువంటి విషయాలు కావచ్చు, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో వీరి కుటుంబాన్ని వీరే కాపురాన్ని పాడు చేసుకునే పరిస్థితి ఉంటుంది. తులారాశి వారు కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. పంచమంలో ఉన్నటువంటి రాహువు చక్కటి మేధా శక్తిని ప్రసాదిస్తున్నాడు. మంచి ప్రణాళికలు తయారు చేసుకుంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగ పరిపక్వత కలుగుతుంది. కొంతమంది ప్రేమికులకి ఇది భంగాన్ని కలుగజేసినప్పటికీ, సంతానపరమైనటువంటి విచ్ఛిన్న దోషాలు కలిగజేసే పరిస్థితి రాహువుకు ఉన్నప్పటికీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం, రాహువుకి జపం చేయించి హోమం చేయించడం, లేకపోతే దుర్గాదేవికి సంబంధించిన హోమం చేయడం ద్వారా షేర్స్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ, ఏదైనా పంద్యాల్లో కానీ గెలవటానికి మరి వీరు తమ యొక్క ప్రయత్నాలని, మరి వీరికి ఉన్నటువంటి అలవాట్లని మార్చుకోలేనటువంటి వాళ్ళు కొంచెం దైవోపాసన చేసుకోవడం ద్వారా రాహు ఇచ్చేటటువంటి నష్టాలను పూడ్చుకునే పరిస్థితి కలుగుతుంది. అట్లాగే వీరి యొక్క ఆరోగ్యం పట్ల కంపల్సరీ శ్రద్ధ వహించాలి. లేకపోతే ఈ మాసమంతా కూడా కుజుడి యొక్క దోషము, ముఖ్యంగా రవి యొక్క దోషము వివాహ వ్యవస్థలో అనుకున్న విధముగా జరగకపోవడానికి మూల కారణము ఆరోగ్యము భంగము, ధనపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి నష్టాలు ఈ యొక్క రవి కలుగు చేసే అవకాశం ఉంటుంది. తండ్రితో కూడా కాస్త భేదాభిప్రాయాలు ఈ తులారాశి వారికి కలగటానికి అవకాశాలు ఉన్నాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్య లోపము, ధనలోపము కూడా వీరికి మనశ్శాంతి లేకుండా చేసే వృత్తిలో ఎక్కడా కూడా వీరు ఫాస్ట్ గా చేయకుండా నిదానంగా చేయడం ద్వారా వృత్తిలో కూడా మార్పులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి వృత్తిని మానేసి అసలు అవసరం లేదు ఇవన్నీ కూడా, నేను దూరంగా వెళ్ళిపోవాలి, దూరంగా వచ్చేయాలి, ఉన్న చోట నాకు అవసరం లేదనేటటువంటి మానసిక పరిస్థితులు కూడా ఈ యొక్క రవి కలుగు చేస్తున్నాడు. దానికి తోడు కుజుడు కూడా మే 14 వరకు రవి కుజుడు సప్తమ స్థానంలో వివాహ స్థానంలో ఉండటం వలన వివాహ ప్రయత్నాలలో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, లేకపోతే బంధుమిత్రాదుల ద్వారా కానివ్వండి, వీరి యొక్క వివాహ వ్యవస్థకి, వివాహం సెట్ అయిన వాళ్ళకి కూడా ప్రతికూల భావనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు కనబడేటటువంటి దోషాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వివాహం కావాలి అనుకున్నటువంటి తులారాశి జాతకులకి గురు శుక్రుల యొక్క బలము ఈ మాసంలో చాలా చాలా విశేషముగా లభిస్తుంది. అయితే గురుడు జూన్ 2వ తారీఖున ఉచ్చస్థితి అయినటువంటి దశమంలోకి మారినప్పుడు ఈ వివాహంలో కొంతమందికి
ఎంత ప్రయత్నం చేసినా సరే జన్మజాతకంలో వీరికి ఉన్నటువంటి కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ విపరీతమైనటువంటి స్త్రీ దోషాలు పునర్భూ దోషాలు దశలు అంతర్దశలు అనుకూలించకపోవటం ఎన్నో పూజలు అది కుంభ వివాహాలు కావచ్చు లేకపోతే అరటి చెట్టుకి కదలి వివాహాలు కావచ్చు ఎన్ని చేసినా ఎన్ని దేవాలయాలకు వెళ్ళి పట్టుకొని తిరిగినా 27 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి 42 ఏళ్ల మధ్యలో వివాహం కాక సతమతం అవుతూ అసలు ఎందుకు కావట్లేదో తల్లిదండ్రులకు అర్థం కాదు వీరికి అర్థం కాదు. ఒక 35 ఏళ్ళు దాటిన తర్వాత పూర్తిగా మగపిల్లల్లో వివాహ వ్యవస్థ మీద నిర్వీర్యమైనటువంటి మానసిక అప్రశాంతతకు గురై అసలు పెళ్లి అవసరం లేదు ఏది అవసరం లేదనేటువంటి స్థాయికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఫోన్లు వస్తూ ఉంటాయి కాబట్టి అనుభవంతో చెబుతున్నాను. కాబట్టి వీళ్ళందరి యొక్క బాధని తొలగించటానికి ఉన్నంతలో గురువుగా నేను ఒక చిన్న దీక్షను చేపట్టాను. జూన్ 2వ తేదీన హైదరాబాద్లో నా సమక్షంలో పూజారుల యొక్క సహకారంతో ఎవరైనా సరే దగ్గరలో ఉండి వివాహం కానటువంటి పురుషులు చక్కగా వచ్చి ముందుగా పీఠాన్ని సంప్రదించినట్లయితే వారు ఏ రోజు ఎక్కడికి రావాలో నేను తెలియజేస్తాను. జూన్ 2వ తేదీన సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కళ్యాణం కుజరాహుకేతువులు అంటే కుజదోషాలు రాహుకేతువుల వలన సర్పదోషాలు ఉంటే పోతాయి, పితృదోషాలు పోతాయి సుబ్రహ్మణ్య కళ్యాణం చేయటం ద్వారా. అది చేసేటప్పుడు చక్కగా చూడటం, ఆ మంత్రాలు వినటము, అక్షతలు స్వీకరించటం. తర్వాత ప్రత్యేకించి ఎవరైతే వస్తారో వారు కూర్చుంటే కనుక దానికి తగ్గ నియమాలు నేను చెప్తాను. ఆ యొక్క కన్యా పాశుపత రుద్రహోమాన్ని మీరే స్వయంగా చేసుకోవచ్చు. రానటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకించి నేను బ్రాహ్మణం కూర్చొని వారి కోసం చేయటం. మరి కొంతమందికి అవకాశం ఉంటే దానికి తగ్గ ఆ యొక్క వీడియోని పంపించడము. ఆ యొక్క రక్షని 48 రోజులు నేను ఒక మంత్రం ఇస్తాను. ఆ మంత్రాన్ని రక్ష ధరిస్తూ కనుక ఎవరైతే చేసుకుంటారో తప్పకుండా వివాహ యోగ్యత కలుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తున్నాయి. చేసే ప్రతి ప్రయత్నంలో ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొంత ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎంతో మంది అనుభవిస్తున్నారు. కాబట్టి రాజరాజేశ్వరి యొక్క కవచాన్ని చదువుకోండి, తప్పకుండా ఉన్నత ఉద్యోగ పదవీ బాధ్యతలు మీకు చేపడతారు. అట్లాగే వీరికి కాస్త ప్రయాణాల పరంగా ధనము నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ధనాన్ని కంట్రోల్ చేసుకోండి. భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా ధనపరమైనటువంటి బంధుపరమైనటువంటి ప్రీతి ఉండడం ద్వారా వారి గురించి మీరు కాస్త లేనిపోని వాగ్వాదాలు చేసుకొని లేనిపోని ఎడబాట్లుకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. సంభాషణలో జాగ్రత్తగా ఉండండి. గురు శుక్రులు 9లో ఉండడం ద్వారా తండ్రి గారితో మాట్లాడే సందర్భంలో కొన్ని ధనపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, మీకున్నటువంటి సత్సాంప్రదాయ విషయాల్లో కావచ్చు, ప్రయాణపు విషయాల్లో కావచ్చు, ప్రయాణం చేస్తున్న సమయంలో కావచ్చు, మీ యొక్క ఉద్యోగ సంబంధిత విషయాల్లో తులారాశి వారికి తండ్రితో కాస్త విభేదాలు కలిగే అవకాశం ఉంది. కొంచెం కంట్రోల్ చేసుకోండి. తండ్రిని ఆరాధించండి, మీకు శుభం కలుగుతుంది. అట్లాగే లాభంలో ఉన్నటువంటి కేతువు సమస్త లాభాలని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు ఈ మాసంలో మే 12వ తారీఖు వచ్చే హనుమత్ జయంతి రోజున విశేషముగా హనుమంతుల వారిని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ చేయండి. ఏ కార్యక్రమం అవలీలగా అవుతుంది. అది చేయలేనటువంటి వాళ్ళు మరి ఈ 12వ తారీఖున నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమంతుడి వారి యొక్క హోమాన్ని జయంతి రోజున చేస్తూ ఈ యొక్క మాసంలో అమావాస్య మే 16వ తేదీన శనివారం రోజున శని జయంతి రావటము, శనీశ్వరుని యొక్క పుట్టినరోజు చాలా విశేషము. కాబట్టి శని వలన ఎవరైనా బాధలు పడుతున్నా, దశలు జరుగుతున్నా, నక్షత్రాల్లో ఉన్న శని నక్షత్రాల్లో, అట్లాగే మకర కుంభరాశి వాళ్ళు కానివ్వండి, ఎన్ని రకాల ఆటంకాలు ఎదుర్కొంటున్నటువంటి వారు మరి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు శని యొక్క కర్మదోషాలు నివృత్తి చేసుకోవడానికి పీఠంలో విశేషంగా ప్రతి అమావాస్య నేను చేస్తూ ఉంటాను. ఈసారి శనీశ్వరుని యొక్క వేద మంత్ర మూల మంత్రంతో సంపుడీకరణం చేసి ఆ యొక్క శనీశ్వరుని యొక్క పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తూ మృత్యుంజయ నవగ్రహ నక్షత్ర అమావాస్య హోమాదుల్ని చేస్తూ ఆ యొక్క భస్మాన్ని వారికి పంపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఈ యొక్క శని జయంతి రోజున హోమంలో పార్టిసిపేట్ చేయాలి, మా గోత్రనామాలతో అనుకుంటే నన్ను పీఠం ద్వారా సంప్రదించండి. ఇవన్నీ కూడా వైశాఖ మాసంలో ఈ హనుమత్ జయంతి, శని జయంతి చాలా విశేషమైన ప్రాధాన్యత చేస్తున్నాయి. కాబట్టి చక్కగా అనుభవించండి. శనీశ్వరుణ్ణి సీక్వెన్స్ గా హనుమంతుల వారిని ప్రార్థన చేయండి. మీరు అనుకున్న పని తప్పకుండా పూర్తవుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా రాహుకి, కుజుడికి, అట్లాగే రవికి, బుధుడికి
ఈ యొక్క 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణ చేయండి. ముఖ్యంగా ఆదిత్య హృదయం చేయండి. ఎటువంటి కార్యమైనా మీకు సులభతరమై చక్కటి ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని, ముఖ్యంగా ఉద్యోగంలో ఏ ఇబ్బందులు లేకుండా ఆ యొక్క ఆదిత్య సూర్యనారాయణ మూర్తి మిమ్మల్ని కాపాడుతారు. ఓం నమో నారాయణాయ నమః.